ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని పత్రికల్లోని ముఖ్యమైన దైవ జనుల రోజు వారిని గుర్తించవలసిన ప్రాధాన్యతను గూర్చి పౌలు భక్తుడు మరి ఇతరులు ఏమని మనకు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాయి. 1 తిమోతి 5:17 ఇలాగూ వ్రాయబడి ఉంది. యాజకులు లేక దేవుని యొక్క మందను కాయు కాపరులు ఎటువంటి ప్రేమను వారి సన్మానమునకై విశ్వాసుల యొక్క ప్రేమ అభిమానాలు ఎలాగా ఉండాలి అని మొదటి తిమోతికి 5:7-17 ఇలాగ వ్రాయబడి ఉంది. బాగుగా పాలన చేయు పెద్దలను. ఎవరిని పాలన చేస్తూ ఉన్నారు వీరు? దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క సంఘమునకు ఉద్దేశించి ఈ యొక్క మాట పలుకుతూ ఉన్నాడు. మీరు చేయవలసింది ఇలాగా చేయవలసి ఉంది అని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. బాగుగా పాలన చేయు పెద్దలు లేక యాజకులు, మంద కాపరులు విశేషముగా వాక్యము అనక జీవవాక్యమును బోధించి రంగదీసి ఉగ్గుపాల నుండి దేవుని యొక్క వాక్యమును పెంచి పోషిస్తూ ఉన్న దైవజనులను మనము రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. రెట్టింపు సన్మానం, గుర్తించుట, సన్మానించుట, మరొక మారు రెట్టింపు సన్మానము నాకు పాత్రులనుగా ఎంచుట. ఎవరు ఈ యొక్క సన్మానము చేయాలి? ఎవరు సన్మానించబడాలి? బాగుగా పరిపాలన చేసే యాజకులు, బాగుగా ప్రవర్తించేవారు, విశేషముగా వాక్యముతో విశ్వాసులను సరైన మార్గములో నడిపించేవారు, ఉపదేశించేవారు, ప్రయాసపడు వారిని, ఎవరైతే ప్రయాసపడుతున్న యాజకులు ఉన్నారో వారు రెట్టింపు సన్మానమునకు పాత్రులు. సన్మానించవలసింది ఎవరు? బిడ్డలు, మందలో ఉన్న బిడ్డలు. ఇక్కడ సన్మానము అనంటే శాలువా కప్పి దండ వేయండి అని చెప్పట్లేదు పౌలు. ఈ సన్మానము అనేది హృదయ అంతరంగంలో నుంచి పొంగి వచ్చేది. వారి యొక్క హృదయములో ఆ దైవజనుల్ని గౌరవించుట, ప్రేమించుట, వారు బోధించు బోధనకు, వారు ఉపదేశించు వాక్యమునకు లోబడుతూ ఆ వాక్యానుసారముగా
నడుస్తూ ఎదుగుట, అట్టి గొప్ప ధన్యత దేవునికి విధేయులైన బిడ్డలలో ఉంటుంది. కాబట్టి వారు రెట్టింపు సన్మానమునకు యోగ్యులైన తమ కాపరులను, యాజకులను వారు ప్రేమిస్తారు, గౌరవిస్తారు, వారిని సన్మానిస్తారు. కాబట్టి రెండు వైపులా కూడా చాలా ప్రాముఖ్యమైన ఎలిజిబిలిటీ ఉంది. యాజకులు ఏ విధంగా దేవుని యొక్క వాక్యము చేత బిడ్డల్ని పెంచాలి, యాజకులు ఏ విధమైన ఉపదేశము వారికి ఉపదేశించాలి, ఏ విధంగా వారిని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరైన మార్గంలోకి నడిపించాలి అనేది ఈ సత్యము రెండు వైపులా మంద కాపరులకు, మందలు ఉన్న గొర్రెలకు ఈ యొక్క వర్తమానము. లెట్ ద ఎల్డర్స్ దట్ రూల్ వెల్ బి కౌంటర్ వర్ది ఆఫ్ డబుల్ ఆనర్, ఎస్పెషల్లీ దే హూ లేబర్డ్ ఇన్ ద వర్డ్ అండ్ డాక్ట్రిన్. దేవుని యొక్క వాక్యములోను ఉపదేశములోను వారు ఉపదేశించుచు వాక్యమును బోధించుచు ప్రయాసపడుతున్నారు. దేనికోసము? కలుషితమైన జీవితములో నుండి బయటికి వచ్చిన రక్షించబడిన బిడ్డలు ఇంకా వారు గూపాలతో వారు పెంచబడినట్టు వారి యొక్క ఎముకలకు, కండరములకు సత్తువనిచ్చే జీవవాక్యమును, పోషించే వాక్యమును వారికి ఉపదేశించి వారిని పెంచుట. ఇందులో ప్రయాసము యాజకులకు ఉంది, కాపరులకు ఉంది, దైవజనులకు ఉంది. వారు నిత్యము సంఘము కొరకే, నిత్యము ఆ మంద కొరకే, ఆ బిడ్డల కొరకే వారు ఆలోచన చేస్తారు, ప్రయాసపడతారు. వారి కొరకు ఎంతగానో ప్రభు సన్నిధిలో క్రియారూపకమైన పనితో వారిని ప్రేమిస్తూ వారిని కాపాడుకుంటూ ఉంటారు. 1వ తెసలోనికయులకు వ్రాసిన పత్రికలో 5:12 సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయండి. ఈ విధమైన ప్రయాసపడుతున్న దైవజనులు, పెద్దలు వారు మీకు ప్రభునందు అనగా ఆత్మీయ జీవితంలో మీకన్నా పైవారుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు. అట్టి వారికి ఈ యొక్క సంఘ బిడ్డలు లోబడుతూ ఉండాలి. ఈ యొక్క అధికారము, ప్రభు యొక్క దయ కలిగిన వారు బాధ్యతతో బుద్ధి చెప్పాలి. బాధ్యతతో తప్పుదారి నుంచి గొర్రెలను మళ్లించాలి. వారి యొక్క జీవన ప్రమాణము, ఆత్మీయ స్థితిని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళుటకై ప్రయాసపడాలి. కాబట్టి అట్టి వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచండి. ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచుడి అని వేడుకొంచు ఉన్నాను. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు. ఈ పని కొదువైపోతుంది, కరువైపోతుంది. సంఘ విశ్వాసులకు, దైవజనులకు సమాధానం కోల్పోతూ ఉన్నారు. ఆ విధంగా ఒక దైవజనుడు మరొక దైవజనుడు వారి మధ్య సమాధానం కూడా కోల్పోతూ ఉన్నారు. ఈ దినాల్లో సమాధానం లేని స్థితి, వైరము కలిగిన స్థితి లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. తండ్రిని, తల్లిని,
బిడ్డలను, తల్లిని, తండ్రిని వారి మధ్య నేను సమాధానం పెట్టుటకు రాలేదు, కానీ వైరమును కలుగు చేయుటకే. అంటే సమాధానం లేని స్థితి ఉంటుందని ఆ దినాల్లోనే ప్రభువుకు తెలుసు. ఆయన భవిష్యత్తును గమనించే దేవుడు, భవిష్యత్తును ఎరిగినవాడు. నీ జీవితంలో ఏదో అయిపోతున్నావు అనుకోవడం కాదు, కానీ ఏదో నేను ఉద్ధరించాను అని అనుకోవడం కాదు, కానీ ప్రయాసముతో, మిక్కిలి ప్రేమతో రాత్రింబవళ్ళు మిక్కిలి ప్రేమతో ఘనంగా ఎంచాలి అని వేడుకుంటూ ఉన్నాడు. వేడుకోవడం ఎంత గొప్ప మాట ఇది. టు ఎస్టీమ్ దెమ్ వెరీ హైలీ ఇన్ లవ్ ఫర్ దేర్ వర్క్స్ సేక్. వారు చేస్తున్న ఘనకార్యములను బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచండి. ఎవరు ఎంచుట కాదు, బయటి వారు కాదు, సంఘములో ఉన్న బిడ్డలు గుర్తించాలి. ఈరోజున ఆలోచన చేద్దాము. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:14 సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుస్తూ ఉన్నారు కొద్దిమంది. అట్టి అక్రమంగా నడుచు వారి కొరకు బుద్ధి చెప్పుడి. అనగా దైవజనులకు పెద్ద బాధ్యత. నువ్వు సిగరెట్ తాగుతున్నావు, అది తప్పు కదా, అది తాగవద్దు అని చెప్తే అది నీ ఆరోగ్యమునకు ఇంజూరియస్, అది నీకు నష్టము కలిగిస్తుంది, అనారోగ్యం కలిగిస్తుంది అని చెప్తే మనల్ని ఎంతమంది అప్రిషియేట్ చేస్తారు, ఎంతమంది మెచ్చుకుంటారు, అలాగే బాబు అని సరి చేసుకుంటారు. కొద్దిమంది అయినప్పటికీ కూడా బాధ్యతగా చెప్పవలసిందే. వాడు వినడండి, ఎన్నిసార్లు చెప్పినా వినడండి. అంటే ఎన్నోసార్లు చెప్తేనే మనం విన్నాము, మనం మారాం. వారు కూడా అదే గుడ్డితనములో ఉంటారు. వారిని మేలుకొల్పి దేవుని వాక్యమును, వెలుగును వారికి తీసుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు చాలా చక్కని ఈ యొక్క వాక్య భాగంలో మనము చేయాల్సింది ఏంటంట, ధైర్యము చెడిన వారికి ధైర్యము చేకూర్చాలి, ధైర్యపరచాలి. అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పాలి. పక్క దారి నుంచి వెళ్ళిపోవడం కాదు, బలహీనులకు ఊతనివ్వాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఇది బాధ్యత, సంఘ విశ్వాసులకు బాధ్యత. హల్లెలూయా. We exhort you, brethren, warn them that are unruly, comfort the free, blame-ended, support the weak, be patient toward all men. కాబట్టి అక్రమంగా నడుచుకునే వారి యొక్క అక్రమ క్రియల నుంచి బయటికి లాగుట, బుద్ధి చెప్పుట, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుట, బలహీనులకు ఊతనీయుట అనేది గొప్ప బాధ్యత. కాబట్టి అందరి ఎడల దీర్ఘశాంతం కలవారై ఉండుడి అని దైవజనులకు, సంఘ విశ్వాసులకు పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, ఇది అవినాభావ సంబంధము. దైవజనులకు, విశ్వాసులకు ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పొందుట అనేది, ఈ రెండు కార్యములు అక్కడ వారి మధ్య జరుగుతూ ఉంటాయి. దేవుని పరిశుద్ధాత్మకు లోబడుతూ ఆయన కార్యములకు
మన హృదయము తెరిచి ప్రభు యొక్క గద్దింపునకు, ప్రభు యొక్క సపోర్టుకు, ప్రభు యొక్క సంతోషపు ఆ యొక్క అభినందనలు అందుకున్నటకు సిద్ధ మనసుతో ఉండాలి. కాబట్టి వారు ఆత్మీయ ఆహారమును మనకు అందించుటకు ఎంతో కష్టపడతారు, సాక్ష్యమును కాపాడుకుంటారు. వారు ఆ యొక్క ఆలయపు విశ్వాసుల ఎడల మొక్కు కలిగి ఉంటారు. నువ్వు ఆ విధంగా ఉన్నావా? మక్కువ కలిగి ఉన్నావా? ఉంటే ప్రభు దగ్గర మరొక్కసారి బలపరచమని అడుగుదాం. నన్ను బాధ్యతగా జీవించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని అడుగుతాం. దేవుని యొక్క సన్నిధిలో యాజకులకు బాధ్యత ఇస్తున్నాడు. ఆయన కాపరి అని గుర్తించాలి. తను ప్రయాసపడటంలో ఏమాత్రం కూడా వెనకంజ వేయకూడదు అని దేవుని యొక్క పిలుపుకు తగినట్టుగా నిత్యము వారసురాలుగా రానున్న కాలములు గొప్ప పరలోక రాజ్య స్థాపనలు అహర్నిశలు కష్టపడే వ్యక్తిగా ఉండాలని కోరుకుందాం. అది నాలో ప్రవక్తలు దేవుని యొక్క వాక్కును ఉచ్చరించి చెప్పినప్పుడు రాళ్లతో రివి కొట్టేవారు, పరిగెట్టించేవారు. ఇది నాలో కూడా భయంకరమైన శిక్షలు రాబోతున్నాయి. నువ్వు ఎదుర్కోగలవా? నీ ప్రియులు ఎలా ఉన్నారు? విశ్వాసులు, నీ సంఘస్థులు ఎలా ఉన్నారు? వారి బాధలలో తొంగి చూసావా? నీ చెయ్యి వేసావా? దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునట్టు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.